కార్తీక పురాణం 18వ అధ్యాయం సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం. ఓ మునిచంద్ర, మీ దర్శనం వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వపుణ్య ఫలితం వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించను. లేనిచో నేను మహాపాపిని, మహారణ్యంలో ఒక ముద్దుబాలని చెట్టునై ఉండగా తమ కృప వల్లనే నాకు మోక్షం కలిగినది కదా. మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీకారణ్యంలో తలతలలుగా చెట్టు రూపంలో ఉండవలసిందే కదా. అట్టి నేనెక్కడ? మీ దర్శన భాగ్యం ఎక్కడ? నాకు సద్గతి ఎక్కడ? పుణ్య ఫలప్రదాయి అగు ఈ కార్తీక మాసం ఎక్కడ? పాపాత్ముడనగు నేనెక్కడ? ఈ విష్ణు ఆలయమందు ప్రవేశించుటెక్కడ? ఇవి అన్నీను దైవికమైన ఘటనలు తప్ప మరొకటి కాదు. కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్క్రమలను మానవుట్లు అనుసరించవలేను. దాని ఫలమేటదో విశదీకరింపడని ప్రార్థించను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనటివి కావున వివరించదను. శ్రద్ధగా ఆలకింపము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడవుతున్నాడు. ఈ వేదము శరీరమునకే కాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మనాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మండలించిన జ్ఞానము కలిగిన మానవుడే జాతివాడు ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించనను వ్యర్థమను. అటువలనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుండగాను, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగాను, అనగా ఈ 3 మాసముల యందును తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలను. అట్లా స్నానం ఆచరించి దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు స్నానము చేయవచ్చు. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము, సూర్య నమస్కారాలు చేయవలను. అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్వేద పురుషార్థములు సిద్ధించను. కార్తీక మాసమతువు సమానమైన మాసము, వేదములతో సరితూ శాస్త్రము, గంగ గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, స్త్రీలతో సమానమైన దేవుడును లేడని తెలుసుకున్నాడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోదురు. అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోబడిట్లా ప్రశ్నించను. ఓ మునిశ్రేష్ట, చాతుర్మాస్య వ్రతమని చెప్పితే ఏ కారణం చేత దాన్ని ఆచరించవలను? ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతం యొక్క ఫలితం ఏమి? విధానం ఎట్టిది? సవివరంగా విశదీకరింపడని కోరిన. అందులో అంగీరసుడు ఇట్లా చెప్పిన. ఓ ఈ వినుము. చాతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమ పాలసముద్రమున శేషుని పాన్పై చేయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రను లేచను. ఆ 4 మాసములకే చాతుర్మాసం అని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు, ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతమనియు పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుని కావున ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను. తొలి కృతయుగమున వైకుంఠమునందు గరుడు గంధర్వాది దేవతలచే వేదముల చేత సేవించబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమైన కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడును చతుర్బాహుండును కోటి సూర్యప్రకాశమానందగు ఆయువు శ్రీమన్నారాయణులకు నమస్కరించి ముకులతో హస్తములతో నిలబడి ఉండను. అంతా శ్రీహరి నారదుని గాంచి ఏమీ తెలియని వాని వల్ల మందహాసంతో నేర్చాను. నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారమైన నీకు తెలియని విషయములు లేవు. మహాముల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నావా? మానవులందరికీ విధించమని ధర్మములు ఆచరించున్నారా? ప్రపంచమున ఏ అర్ధిష్టములు అరిష్టములు లేక ఉన్నవే కదా అని కుశల ప్రశ్నములు అడిగిన. అన్న నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగమున నీ వెలుగుని విషయమున ఏవీనూ లేవు. అయినను నన్ను వచింపుమనుసరి విన్నవించుతుంటున్న ప్రపంచమైన కొందరు మనుషులు మనులు కూడా తమకు విధించిన క్రమాలను నిర్వర్తించట్లేదు. వారైతే విముక్తులలో యోగలేకున్నాను. కొందరు భుజించకూడదగిన పదార్థములు భుజించున్నారు. కొందరు పుణ్యవలములు చేయుచు అవి పూర్తిగా మునిపి మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనింద పరాయణులుగా జీవించున్నారు. అటు వారిని సత్కృపతో పుణ్యాత్ములను నడిచి రక్షింపమని ప్రార్థించను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడు గంధర్వాది దేవతలతో వేల కొలది మనుషులను భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండను. ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుండను. పుణ్యనదులు పుణ్యాసనము తిరుగుచున్న నా విధంగా తిరుగుతున్న భగవంతుని గంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేయుచుంటారు. కొందరు ఈ ముసలివాడితో మనకేమో పని ఊరుకుంటారు. కొందరు గర్విష్ఠులైరి, మరికొందరు కామాతులై శ్రీహరిని కన్నెత్తియలను చూడకుండా వీళ్ళందరినీ భక్తవత్సలుడకు శ్రీహరి కంచి వీళ్ళనిట్లు తరింపజేతున్నా అని ఆలోచించు ముసలి బ్రహ్మను రూపం విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాధ్యాలంకారయుతుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవితోడున్న భక్తులతోను మునిదిన ప్రీతిక్రమం నైమిషారణ్యమునకు వెళ్ళను. ఆ వనముందు తపస్సు చేయకుండా మునిపుంగవులు స్వయంగా తమ ఆశ్రమంలో కల్పించిన సచ్చిదానంద స్వరూపుడు శ్రీమన్నారాయణను దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రవెల్లి అంజలి ఘటించి ఆయుధ దేవులకు లక్ష్మీనారాయణుడు సోత్తమ గావించలే. శాంతాకారం భజగసేన పద్మనాభం సురేశం విశ్వాకారం గహన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కవర్ణయనం యోగి ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభైరం సర్వలోకైకనాథం లక్ష్మీం శైలసముద్రార్చనం శ్రీరంగనామేశ్వరం వదా శ్రీపురుషమస్తదీయవనితం లోకైక దీపాంకురం శ్రీమన్మంద పటాక్షలధ్వం బ్రహ్మేంద్ర గంగాధరం త్వాంతలోకి కుటుంబినం సహ్యం వందే ముకుంద ప్రియం. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి అష్టాదశాధ్యాయము 18వ రోజు పారాయణం సమాప్తం.